ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవాళ తారకరాముడు ఫోటోలో జోరుగా పడ్డాడులా అబ్బరా కొడుక ఎంత ముద్దుకుంటుడు రే. వందా వాని బొందా త్రివిక్రమ్ కూడా పనికిరా డైలాగుల మీదకి. అబ్బో త్రివిక్రమ్ కూడా పాడైపోను పెన్ను పేపర్ పట్టుకొని పోవాలి. ఏమైనా డైలాగులు ఉంటే చెప్పు సార్ జర నేను రాసుకుంటాను. వందా వాని బొందా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఎద్దేవా. గా మాత్రం చేయడా మరి చేయాలి కదా, చేయకుంటే పాడైపోను. అయ్యో అనుకోరు ఊళ్ళల్లో ఏమో మా తారకరాముడు పాడై మాటకీరేనా పాడై ఒక మాట మాట్లాడేది అనుకోరు. అందుకోసమని ఈ మాట అన్నట్టు. రైతులకు ఎవరెవరు ఏం చేశారో చర్చించడానికి రెడీ. మరి ఏడ చర్చించాలి ఈయన చెప్తుండు. 8 తారీఖు నాడు ప్రెస్ క్లబ్కి వస్తా, రేవంత్ రెడ్డి 8 తారీఖు నాడు ప్రెస్ క్లబ్కి వస్తా, నువ్వు నీ ఎమ్మెల్యేలు తీసుకొని ప్రెస్ క్లబ్కి రా అని అంటుండు. నాకు తెలవకడతా ప్రజలారా, తెలవకనే మరి చర్చలు మొత్తం ఆపద నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీలో పెడతారా ప్రెస్ క్లబ్లో పెడతారా? అసెంబ్లీకి ఏమన్నా తాళం వేసిరా? అసెంబ్లీ కాడ ఏమన్నా గట్టిన బోర్డు పెట్టి అసెంబ్లీకి మొత్తం సెలవు ప్రకటించినాం, ఈ ఆనకాలం అయిపోయిన దాకా సెలవులు తీసుకొని మీకు నచ్చిన కాడ ప్రెస్ క్లబ్లో పెట్టుకుంటారా, లేకపోతే ఆ లూమిని పార్క్లో పెట్టుకుంటారా, లేకపోతే అంబేద్కర్ విగ్రహం దగ్గర పెట్టుకుంటారా, లేకపోతే ఇంకేమైనా పెట్టుకుంటారా అని ఏమన్నా నోటిఫికేషన్ గిట్ట రిలీజ్ చేసిరా? ఏమన్నా పేపర్లో గిట్ట ఇచ్చిరా? అట్లా ఎంత సిగ్గు తప్పిన ముచ్చట్లేమే ప్రెస్ క్లబ్లో పెడతాడంట. ఏ అసెంబ్లీకి తాళం వేసిన రోజు తప్పినవాడా? నీ స్థాయికి నేను చాలు, కేసీఆర్ అవసరం లేదు. ఇది ఇంకా ఏమన్నా ముచ్చట కాదు. తల్లి పిల్లలు కలిసి అంట అల్లుని కాళ్ళు ఎరగొచ్చిరంట. ఇంక అప్పుడు ఎక్కడ పోతారు మరి? ఇద్దరు పోతారా? ఇంక అట్లా ఉంది. ఈయన నీ స్థాయికి నేను చాలు, మా అయ్య అక్కర్లేదు. మీ అయ్య నిజంగా కూడా అయ్యా మీ అయ్య పుణ్యాత్కున్న ఆయన, మీ అయ్యకు తగ్గోడు ఎవడూ లేడు. ఒకవేళ సాక్షాత్తు ఇప్పుడు ఏది మన నరేంద్ర మోడీ వచ్చినా కూడా మీ అయ్య రాడు. గట్టిగా మాట్లాడితే హ్యాకన్ నడే నరేంద్ర మోడీతో మాట్లాడే అంత పెద్ద మొగోడా ఆయన ఏమన్నా? వాళ్ళే చూడలేదు ఆయనతో నాకేమెక్కరా, నేను అంతకంటే గొప్ప అని అంటాడు మీ అయ్య. నువ్వు అంటావు నీ అయ్య అంటాడు. మరి మీ అయ్యకు దూగుతోడు ఎవడున్నాడు అయ్యా ఈ ప్రపంచంలో? అంటే పక్క దేశంలో ఉన్నోళ్ళు లేకపోతే ఇంకేదైనా ఖండాలు దాటినాకున్న అధ్యక్షులు గిట్ట వస్తే మరి వాళ్ళని కలుస్తేందుకు వాళ్ళతో మాట్లాడుతేందుకు పోతాడేమో. కానీ రేవంత్ రెడ్డి సరిపోడు, నరేంద్ర మోడీ సరిపోడు, కిషన్ రెడ్డి సరిపోడు, నిన్నమన్న వచ్చిన అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు ఆయన సరిపోడు, ఎవ్వరు సరిపోడు. అందరికీ నువ్వే, అందరికీ నీదే, నీ మందాయి సరిపోతా. అది అసెంబ్లీకి వచ్చి ముచ్చట పెట్టుర్రా నాయన అని అంటే, చర్చలు చేసి ప్రజల సమస్యలపైన ముచ్చట పెట్టుర్రా అంటే కథల పడుకుంటా నిన్నమన్నర దాకానేమో పామదుల వండ పెడితివి మీ అయ్యని. మయ్య పామదుల వండడమే కరెక్ట్ అని మళ్ళీ దానికి వెనకంగా సగొత్తుకొస్తేవి. ఇవాళ పోయి దవాఖాన యశోద దవాఖాన వైండి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా నేను. ఇది జనాలకు ఏమేమి అన్యాయం జరుగుతుందో ఏం కథ అనేది మొత్తం కాంగ్రెస్ని ఎండగడతా అని మళ్ళీ దవాఖానలోకి వెళ్ళి అంటుండు. బయట ఉన్నప్పుడేమో రాజలేక పెగ్గేసి పెట్టాడు. సరే పెగ్గేసిండు వేయలేదు పాపం, నేను అనకూడదు. సారీ పెగ్గేమేలే కానీ ఉత్తరం వచ్చే పెగ్గేమే తాగడు ఆయన. కానీ సరే ఇంట్లో పామొదల కూర్చొని టీవీ గుట్ట చూసుకుంటూ ఉండేమో. అప్పుడు గుర్తు రాలే ప్రజలు, దవాఖానకు పోయినాక గుర్తొచ్చారు. ఏం కథలు పడతారన్న ఆయన, మీ కథలు పాడైపోయి తెలంగాణ మొత్తం రాసుకున్నట్టు. ఏది మీ అయ్యే జాగిరి లెక్క, తెలంగాణ మేము ఏది చెప్తే గదే నడుస్తుంది అన్నట్టు. 100 సీట్లు రావాలంటే ప్రజలు ఓట్లేయాలి అని పాడైపోను. గీ ముచ్చట ఎవరికి తెలియనట్టుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలియదు ప్రజలు ఓట్లేయాలని, ఎవరికి తెలియదు. ఇంత పెద్ద లాజిక్ చెప్తేమే. ఇంకా రేవంత్ రెడ్డికి ఓళ్ళు ఓట్లు వేస్తారు, ఓళ్ళు ఓట్లు వేయరు, అందరు నీకు వేస్తారు. మొత్తం వద్దంటే డబ్బా మొత్తం ఏడుకాడ పక్కన వలిగిపోతుంది. ఈసారి మొత్తం కేటీ రామారావుకి వేస్తాడు, ముఖ్యమంత్రి నువ్వే అవుతావు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయనందుకు దళితులు గిరిజనులు ఓట్లేయాలనా? వీళ్ళ ప్రభుత్వంలో ఏబిసిడి వర్గీకరణ చేసిరు, బీసీ కులగణన చేసిరు, అన్ని రకాలు చేసిరు, దళితులకు 3 ఎకరాలు ఇచ్చిరు, చాలా మందికి న్యాయం చేసిరు. వీళ్ళు ఏం చేసిరు అని వీళ్ళకి ఓట్లేయాలనా అని అడుగుతుండు. గీడో ముచ్చట ఇచ్చిండు. 400 రూపాయలు 4000 రూపాయల పింఛన్. జర్రా ఒక్క నిమిషం, 4000 రూపాయల పింఛన్ ముచ్చట మాట్లాడతా. ఇది మాట్లాడినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినట్టు కాదు, కానీ వాళ్ళ ముచ్చట కూడా చెప్తా జర ఓపికతోటి. 4000 రూపాయల పింఛన్ ఇస్తాము, 2500 రూపాయలు మహిళలకు ఇస్తాము, 15,000 రూపాయలు రైతులకు భరోసా కింద ఇస్తాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, మళ్ళీ పోతే కరెంటు 200 యూనిట్ల లోపు ఉంటే మాఫ్ చేస్తాము, మహిళలకు ఉచిత బస్సు ఇస్తాము అని కొన్ని హామీలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. సన్నబియ్యం కూడా ఇస్తా అన్నది ఇస్తుంది, కానీ ఇచ్చింది హామీలు అయితే ఇచ్చింది. అందులో ఇప్పుడు ఒక సన్నబియ్యం ఒకటి రైట్ టిక్ మార్క్ పెట్టిర్రు, 200 యూనిట్ల కరెంటుకు రైట్ టిక్ మార్క్ పెట్టిర్రు, మహిళలకు ఉచిత బస్సు టిక్ మార్క్ పెట్టిర్రు,
మరి ఇక గ్యాస్ పైసలు ఏం పడుతున్నాయో నిన్నమని అయితే కొంతమందికి రైతు భరోసా వేసిరు. అయితే 4,000 రూపాయల పింఛన్ అంటున్నావు ఇవ్వాలి, 4,000 రూపాయల పింఛన్ ఇవ్వాలి బరాబర్. ఎందుకంటే ముసలోళ్ళు అలా ఉసురు తల్లితే ఊకపోదు. కానీ మరి పిల్లగా, ఓ మగ పిల్లగా, నువ్వు గెలిచిన ఏడాదిన్నరకే గిన్ని పనులు ఏమైనా చేసినావా? నువ్వు ఎన్ని అమలు చేసినావు? నువ్వు ఇచ్చిన గ్యారంటీలలో ఆయల్లా ఇంటికో ఉద్యోగం అన్నావు, సిగ్గిదప్పినోడా, ఇంటికో ఉద్యోగం అన్నావు, అవునా కాదా? ప్రజలారా, నేను అన్న ముచ్చట కాదు. కేసీఆర్ ప్రభుత్వం ఏమన్నారు? ఫస్ట్ తెలంగాణ రాకముందుకు, తెలంగాణ అధికారం ఎక్క ముందుకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎవరికి ఇచ్చినవురా నాయనని? ఇంటికో ఉద్యోగం పాడైపోను. 3 ఎకరాల భూమి ఇస్తాను దళితులకు, ఎవరికి ఇచ్చినావు, ఎంతమందికి ఇచ్చినావు, ఏడేడు ఇచ్చినావు? నీ ముచ్చట చెప్పుకుంటూ పోవాలంటే అది రామకోటి అదన అయిపోద్ది, కానీ మీ ముచ్చట వచ్చిపోదు. కానీ 4,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఆల్రెడీ ఎన్నో కొన్ని వాళ్ళకి సాధ్యమైన కాడికి చిన్న నొక్కుంటూ వస్తున్నారు. ఆ చిన్న కూడా నొక్కుంటే ఎందుకు వస్తున్నారు? మీ దరిద్రం పాడైపోను, సాయం సంసారం బియ్యమ్మ బురకకే సరిపోయా అన్నట్టు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కడుతందుకే అలా తలకాయల పానం తోకలకు వస్తుంది, అవునా కాదా ప్రజలారా? ఇప్పుడు మీరు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన చేసిన అప్పులకు మిత్తి ఎంత కడుతురు, మనకు వచ్చే ఆదాయం ఎంత ఉంది, ఏం కథ అనేది క్లియర్గా చెప్తూనే ఉండే. అంటే రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు కాదు, ఈయనేమో సక్కమైన ఏమో ఆయన కాదు, కానీ ఈయన ముచ్చట కూడా చెప్తా, కానీ ఓపికతోటి జర. కానీ ఇప్పుడు మీ మిత్తిలు కట్టడానికే సరిపోతుండే, చేస్తారేమో ఇంకా 4 రోజులు అయినాక చూద్దాం. ఒకవేళ వీళ్ళు అనుకున్న సమయంలో వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు హామీలు ఇచ్చిరో ఈ హామీలన్నీ నెరవేర్చకుంటే రేపటి నాడు జనాలు దగ్గర గుత్తారు, మీకు గుద్దినాడే గుత్తారు. ఏమవుతుంది? ఆగరాదు 4 రోజులు. ప్రజలారా, నేను చెప్పింది ఏమైనా తప్ప చెప్పురి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు గుద్దినట్టే రేవంత్ రెడ్డి పని కూడా చేస్తారా, చేయరా? అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పేపర్లల్లా టీవీలల్లా జర్ర గట్టిగా మాట్లాడితే జనాలు ఏమన్నా మారుతారేమో ఊళ్ళల్లా. ఎవడు మారాడు, విన్నరా? ఎట్ట మారుతారు లెక్క తప్పి. మీరు మీ స్వార్థాల కోసం మాట్లాడుతున్న సంగతి తెలియదా? రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఎలక్షన్లకు రాకముందుకు? కేసీఆర్ బిడ్డ నిన్ను కొనవై చెర్లపల్లి చెంచలు కూడా జైలు వేస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మిమ్మల్ని అల్లేస్తా అని చెప్పిండు. అన్నడా అనలేదా? మీరు దళితుల గిరిజనుల దగ్గర గుంజిన భూములు కానీ, ఆదివాసుల దగ్గర గుంజిన భూములు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలు లేకపోతే ఓసీల దగ్గర లావైన పట్ట భూములన్నీ, పొరంబోగు భూములు గుంజినాయి అన్నీ బయట పెట్టి మీ భర్తం పడతాను అన్నాడు రేవంత్ రెడ్డి. అన్నడా అనలేదా? మరి రేవంత్ రెడ్డి భర్తం కూడా పడతారు ప్రజలు. ఏమయ్యా ఆయన జోరుగా పొంగనాలు కొడితివి, మరి ఎక్కడవా ఈ భూములైన ఎక్కడవా, ఏడ గుంట భూమి గుంజవైతివి, మరి ఏం సంగతి, ఉత్త మాటలేనని చేతలు లేవా అని అడగరా జనాలు? అడిగే రోజు వస్తుంది కేటీఆర్, అడిగే రోజు దగ్గరలోనే ఉన్నది. కాకపోతే ప్రస్తుతానికి అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది. ఈ అధికారం ఈ 5 ఏళ్ల లోపు అనుకున్న హామీలు మొత్తం అమలు చేయకుంటే వాళ్ళ పని కూడా చేస్తారు. ఆల్టర్నేట్గా ఇంకో పార్టీ చూసుకుంటారు జనాలు. అంత ఎడ్డోళ్ళు అనుకుంటాం, 5 రాజుల కాలం అనుకుంటావా? పోరి అటు సైడ్ పడి పోరి అనగానే పని చేస్తందుకు మీరు అంతా పొద్దున్న దాకా తిట్టుకుంటారు, పొద్దుకంగా పోతారు, చెరొక్క పెగ్ వేస్తారు. అంటే చేస్తారంటే అసలు శోభత అన్నట్టు మీది. ఇంకేమో చెప్తాడు ముచ్చట, ఎంత 3వ పేజీలో ఉన్నా అది. అమ్మా యూరియా కోసం రైతులు ధర్నాలు చేస్తున్న విషయంలో వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ పాత రోజులు తీసుకొస్తామని అన్నారని, నిజంగానే ఆ పాత దుర్దినాలని రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కరోనా సమయంలో దేశమంతా అతలకుతలం అవుతుంటే అమ్మ కరోనా ముచ్చటెలా పెట్టినాము నాయన. కరోనా మొత్తం వచ్చింది నిజంగానే. కరోనా టైంలో మీ అయ్యా అదేంది రైతు బంద్ చేసిండు, దేయలేదని చెప్తలేను. కానీ రైతు బంద్ చేసిండు, మళ్ళీ పోతే కాళేశ్వరం ప్రాజెక్టు ముంచిండు, ఈడంగా ఇచ్చిండు, ఆడంగా గుంజుకోలేదా ప్రజలారా? ఆ పని చేసిండా చేయలేదా? మరి రేపనాడు కూడా రేవంత్ రెడ్డి పని చేస్తుంది కూడా బరాబర్గా తెలంగాణ ప్రజలంతా రెడీగా ఉన్నారు. ఏది ఎప్పుడు ఇచ్చిన హామీలు అమలు పరచకుంటే, అమలు పరిచిరనుకో మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిపిస్తారు. అదేముంది, ఏదో చెప్తా ఉంటారు. ఇప్పుడు భూముల ముచ్చట కానీ, లేకపోతే ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది కదా, ఈ పథకాలు కానీ, ఈ పథకాలు అమలు కాకున్నా, భూములు గుంజుక రాకున్నా ఎవరు పని చేయాలి 4 జనాలకైతే పక్క ఎరుకున్న ముచ్చట. ప్రజలారా, నేను చెప్పిన ముచ్చట తప్పేమని చెప్తే మీరు కామెంట్ రూపకంగా చెప్పారు ఉంటా మరిగా.